ఇస్తాను. వాట్ అబౌట్ డాక్యుమెంటరీ? 4.5 అబౌవ్. 5 అని చెప్తే బాగోదు కానీ 4.5 అబౌవ్. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఉందా డాక్యుమెంటరీ? డౌటే లేదు, ఫస్ట్ ప్లేస్ లో ఉంది సినిమా మాత్రం. ఆల్ డే అందరు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది సినిమా. ప్రతి ఒక్కరు చూడొచ్చు సినిమా. ఫ్యామిలీ ఎక్కువ వెళ్ళొచ్చు అంటున్నారు. వెళ్ళొచ్చు. ఫ్యామిలీ సీన్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. సినిమా మాత్రం అన్పార్లమెంటరీ సీన్స్ అలాంటి ఏమీ లేవు. వాట్ అబౌట్ బాలయ్య బాబు? కేసీపీడి డాక్యుమెంటరీస్ అయితే ఎలా కనబడ్డాడు? ఎక్సలెంట్ అన్న, అసలు చూడవసలు బాబీ చాలా అంటే చాలా బాగా తీశాడు. ఈ సంక్రాంతి పండుగ చేసుకోవచ్చు. బాలయ్య బాబు సంక్రాంతి తిరిగలేదు. అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? 4.5 వచ్చిన సూపర్ అండి, సూపర్ ఉంది. ఫైటింగ్ సీన్స్ ఎలా ఉంది? ఫైట్స్ అసలు అనిపించినాయి. ఎక్సలెంట్ ఉంది, మార్వెలస్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది. విశ్వరూప నటసింహ నందమూరి బాలయ్య, జై బాలయ్య బ్లాక్ బస్టర్. డాకుమారా సూపర్ బ్లాక్ బస్టర్, జై బాలయ్య. వన్ ఆఫ్ ది హైలైట్ సీన్ ఏంటి సార్ బాలయ్య బాబు డాకుమారా? ఎమోషన్ ఫీలింగ్ అండి. బాలయ్య బాబుని చూస్తుంటేనే ఆ యాక్షన్ ఎమోషన్ చేయాలంటే మన ఇండస్ట్రీ కాదు, భారతదేశ ఇండస్ట్రీలో ఎవరైనా చేయాలంటే బాలయ్య బాబే. బాలయ్య బాబు తర్వాత విశ్వ నటనని చూపెట్టాలంటే మన ఎమోషన్ బాడీలోంచి ఎమోషన్స్ వస్తాయి. అటువంటి నటన చూపెట్టాడు బాలయ్య బాబు. సెకండ్ హాఫ్ స్టోరీ చాలా బాగుంది. తమ్మన్నం మ్యూజిక్ ఎరగ తీసాడు. సినిమా బాబీ కొల్లి ఇంత బాగా తీసాడు అనుకోలేదు. ఒక సినిమా నుంచి ఒక సినిమా బాలయ్య బాబు విశ్వరూపాన్ని చూపెడుతూనే వస్తున్నాడు. చాలా బాగుందండి సినిమా. బ్లాక్ బస్టర్, సూపర్ సినిమా. సంక్రాంతి ఫస్ట్ ప్లేస్ లో ఉందా? నంబర్ 1 టాప్ సినిమా. ఫస్ట్ మందే బాలయ్య బాబు. డాకు మహారాజ్ మూవీ ఎలా ఉంది? తమనైతే ఇచ్చి పడేశారు అన్న. తమను బాలయ్య బాబు క్రేజీ కాంబో అంతే, ఇంకా ఇచ్చి పడేశారు. అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? 4.5 అబౌవ్. 5 అన్న. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఇచ్చారు, క్రేజీ ఉంది. మహారాజ్ మూవీ ఎలా అనిపించింది? అసలు సినిమా అయితే ఉంది భయ్యా, లిటరల్ గా పిచ్చెక్కింది సినిమా. సినిమా అయితే పిచ్చెక్కింది. తమన్ మ్యూజిక్ కానీ, బాలయ్య బాబు యాక్టింగ్ కానీ, బాబీ డియోల్ యాక్టింగ్ కానీ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా పిచ్చి పీక్స్. అంటే బేసిక్ గా బాబీ గారు అన్నారు కదా కొత్తగా చూపిస్తాను, న్యూ లుక్ వదిలిపోద్ది ఈసారి బాలయ్య బాబు గారు మామూలుగా ఉండదు అన్నారు కదా. నిజంగా ఆ రేంజ్ లో కనబడ్డారు బాలయ్య బాబు. ఆ రేంజ్ లోనే కనబడ్డారు. లుక్స్ కొత్తగా ఉంది. బాలయ్య బాబు డైలాగులు ఎప్పటికంటే కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి. పక్కన ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. డిఓపి విజయ్ కార్తిక్ గారి కెమెరా యాంగిల్స్ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, మొత్తం స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అసలు ఫుల్ సూపర్ ఉంది సినిమా మాత్రం. మ్యూజిక్ పరంగా, ఎమోషన్ పరంగా, యాక్షన్ పరంగా అన్ని విధాలుగా సినిమా సూపర్ ఉంది. అసలు సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబు. క్లైమాక్స్ అయితే కనుక అసలు గూస్ బాంబ్స్. అసలు చెప్తున్నాగా సంక్రాంతికి ఏ ప్లేస్ లో ఉంది? డాకు మహారాజ్ 100% డాకు మహారాజ్.